దేవుని సేవ చేయాలనుకున్న వారలారా, మీరు గొప్ప దానిని ఎన్నుకున్నారు, గొప్ప విషయాన్ని ఎన్నుకున్నారు, చెయ్యండి. కానీ దేవుని సేవ చేసేవాడు దేవునికి సేవ చేయాలి. దేవుని సేవకుడు దేవునికి లోబడాలి. దేవుడు చెప్పినది చెయ్యాలి. ఒక సేవకుడు చెప్పిన పని చెయ్యాలి. ఒక సేవకుడు మన ఇంట్లో పెట్టుకున్నామంటే రై బజారుకు పోవంటే బజారుకు పోవాలి, బ్యాంక్ వెళ్ళి డబ్బులు అక్కడ వేసిరా అంటే వేసి రావాలి, తీసుకొచ్చుకోవడానికి కుదరదు అతనికి. ఏం చెబుతారో అది చెయ్యాలి. దేవుని సేవకుడు ఏం చెయ్యాలి? ఏం చెబుతాడో అది చెయ్యాలి. కాపరులు సరి లేకపోతే క్రైస్తవులు సరిగా ఉండరు. ఇశ్రాయేలు జనాంగాల్ని కావలి కాయమని దేవుడు కావలి వారిని ఏర్పరిస్తే ఆ కాపరులు స్వార్థపరులైపోయారు. ఆ కాపరులు కావలి మంద ద్వారా వచ్చే పాలు తాగుతున్నారు, మంద ద్వారా వచ్చే లాభాన్ని కోరుకుంటున్నారు, కానీ మందను పోషించరు. మంద కొరకు కన్నీటితో ప్రార్థించరు, మందను హెచ్చరించరు, మందకు బలమైన దేవుని వాక్యాన్ని అందించరు. బలహీనులను బలపరచాలి. ఈ కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ లో మా ముఖ్యమైన పని, నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన మినిస్ట్రీ, బలహీనుల్ని బలపరచటం. కృంగిన వారిని, దిగులుతో ఉన్నవారిని, చింతతో ఉన్నవారిని, ప్రభు కొరకు బ్రతకాలని ఆశించి బ్రతకలేకపోతున్న వారిని ధైర్యపరచటానికి, వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేయడానికి, వాళ్ళ సమస్యలు విని వారికి సరైన సలహాలు బైబిల్లో నుంచి ఇవ్వడానికి, అది పరిచర్య అండి. ఒక లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు, స్టేజ్ మీద నిలబడి ఒక రిఫరెన్స్ తీసి గంటన్నర సేపు రాకెట్ లాగా సూటిగా ప్రసంగం చేసేసి ఆమెనని చెప్పి వెళ్ళిపోయి నిద్రపోవచ్చు పాస్టర్. అది కాదు నిజమైన పాస్టర్ పరిచర్య. సంఘములో ఉన్న వారిని, వారి అవసరతలను ఎరగాలి, బలహీనులను బలపరచాలి. ఇలాంటి సభకు బలహీనులుగా వచ్చిన మీరు బలపడి వెళ్ళకపోతే ఈ కల్వరి ఉజ్జీవ సభల దండగెక్కడ? ఇంతవరకు మీరు సాతాన్ని ఎదిరించలేని బలహీనులుగా ఉన్నారేమో, శోధన జయించలేని బలహీనులుగా ఉన్నారేమో. ఆఫ్టర్ ఆల్ చిన్న దురలవాటు, ఆ యొక్క సారాయికి నో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. నిన్ను వెంటాడుతున్నటువంటి ఒక పరస్త్రీని ఛీ నోరు మూసుకో అని చెప్పలేని పరిస్థితుల్లో మొహమాటానికి పోతున్నారేమో. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడల వాడి కాళ్ళు కమలకుండునా, ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాడి ఒడి కాలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగుడు. ఈ వాక్యం నీకు సరిగ్గా చెప్పుంటే, వినుంటే పరస్త్రీ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఇది బలమైన ఆహారం. వేశ్య నోరు లోతైన గుయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. యెహోవా శాపము నందిన వాడు దాంట్లో పడతాడన్నది బైబిల్లో. ఎంతమంది దినాన తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బలహీనులను బలపరచాలి. శోధన జయించువాడు ధన్యుడు. ఆధ్యాత్మిక బలం నీకు కావాలంటే మోకాళ్ళలోని ప్రార్థన చేయి. ఆత్మలో బలం చేకూరాలంటే కొట్లో తెచ్చుకునే మందులో మాకులు వేసుకుంటే ఆధ్యాత్మికంగా బలం రాదు నీకు. మోకాళ్ళ మీద ఉన్నవాడు సాతానుని గజగజలాడిస్తాడు కాబట్టి శోధనకు లొంగడు. నీకోసం 100 మంది పాస్టర్లు ప్రార్థన చేసిన, 100 రూపాయలు నువ్వు 100 మంది పాస్టర్లకు పోస్టులో ఎమ్మోలు పంపినా, నువ్వు మోకాళ్ళలోని ప్రార్థించకపోతే నీకు బలహీనం తప్ప బలం రాదు. డోంట్ డిపెండ్ ఆన్ పాస్టర్స్, డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని మీద ఆధారపడు, మోకరించి ప్రార్థన చేయి. మీరు ప్రార్థించేవారయ్యారా? మీరు బలవంతులు, మీరు బలవంతులు. మీరు ప్రార్థించేవారయ్యారా? మీకోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తా కూడా ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పాస్టర్ ఉండక్కర్లేదు. నువ్వే సాతాను తరిమి కొడతావు. నీ దరిదారిపరకు రాడు సాతాను.